జమ్మూ కశ్మీర్లో ప్రతిరోజు అలజడి ఏదో ఒక చోట ఉగ్రముఖ అరాచకం సృష్టిస్తూనే ఉంటుంది. ఎంతమందిని మట్టుబెట్టినా ఎంతమంది భద్రతా బలగాలు గస్తీ కాసినా ఈ టెర్రరిస్టులు మాత్రం భారత్లోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. తమ నెట్వర్క్ ను పెంచుకుంటూనే ఉన్నారు. అయితే ఇదంతా ఎలా సాధ్యపడుతుందో కనిపెట్టింది భారత ఆర్మీ. టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తున్న టెక్నాలజీని విధ్వంసానికి వాడుతున్నారు ఉగ్రముఖులు. హై లెవెల్ టెక్నికల్ నాలెడ్జ్ వినియోగించుకుని భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల వరుసగా ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. దీనిపై లష్కర్ తోయిబా గ్రూప్ కి చెందిన టెర్రరిస్టులను విచారిస్తుండగా ఆర్మీకి కీలక సమాచారం లభించింది. టెర్రరిస్టులు స్మార్ట్ ఫోన్లను ఎంత స్మార్ట్ గా వాడుతున్నారో తెలిసిన ఆర్మీ అధికారులకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. ఓ క్యాలిక్యులేటర్ యాప్ అందుకు కారణం. నెట్వర్క్ అవసరం లేదు, వైఫై అంతకంటే అక్కర్లేదు. మెసేజ్ పంపించినా ఎక్కడా రిజిస్టర్ కాదు, కానీ చేరాల్సిన వారికి చేరుతుంది. మనం ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనే రూట్ మ్యాప్ ను కూడా పొందొచ్చు. ఇదే సదరు క్యాలిక్యులేటర్ యాప్ ఫీచర్స్. ఈ రకమైన టెక్నాలజీని అమెరికాలో తొలిసారి ఉపయోగించారు. కత్రినా తుఫాను సమయంలో ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు వినియోగించారు. ఇప్పుడు ఇదే పరిజ్ఞానాన్ని భారత్లోకి చొరబట్టడానికి వాడుతున్నారు ఉగ్రవాదులు. ఈ యాప్ ద్వారా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తమ స్థావరాలకు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్లు తేల్చింది భారత ఆర్మీ. ఈ మెకానిజంను బ్రేక్ చేసేందుకు ఆర్మీ టెక్నికల్ టీం ప్రయత్నిస్తోంది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సాయం తీసుకుంటోంది. టెర్రరిస్టుల చొరబాట్లను అడ్డుకునేందుకు భారత్ మరింత భద్రత పెంచింది. 35 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యాలీలో మరిన్ని బలగాలు మోహరిస్తున్నాయి. చలికాలం, ప్రతికూల వాతావరణం కారణంగా చొరబాటు తక్కువగా ఉంటోంది. కానీ ఈ ఏడాది చలి తక్కువగా ఉండటంతో ఉగ్రవాదులు మళ్లీ చొరబాటుకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 2015లో 121 చొరబాటు ప్రయత్నాలు జరగగా 33 మంది దేశంలోకి ప్రవేశించారని, 2014లో 222 మంది చొరబాటుకు ప్రయత్నించగా 65 మంది దేశంలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.